భారత రాజ్యాంగ రూపకర్త, భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ కార్పొరేషన్ అల్మాజ్ గుడ గ్రామ పరిధిలోని వైఎస్ఆర్ పార్క్ మరియు జయశంకర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి హాజరవగా నాయకులు ముత్యాల కృష్ణ, రామిడి సూరకర్ణారెడ్డి, శశిరెడ్డి, నవారు మల్లారెడ్డి, జయశంకర్ కాలనీ అధ్యక్షుడు కర్రే సంజీవ, పలు కాలనీ అధ్యక్షులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన వల్లే ఈ రోజు ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని, అటువంటి మహానీయుని జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ కార్మికులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యంగా అల్మాజ్గూడ చౌరస్తాలో అల్మాజ్గూడ యొక్క యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతి అందరూ కూడా స్వాగతించి అందరూ కూడా పాల్గొని జరగడం జరిగింది. ఇవాళ జయశంకర్ కాలనీలో కూడా అంబేద్కర్ జయంతిని సందర్భంగా అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా రావడం జరిగింది. కావున అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని ప్రకారంగానే ఈ రోజు రిజర్వేషన్లు వస్తున్నాయంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారంగానే మేము కూడా ఒకసారి కార్పొరేటర్ అయినామంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రకారంగానే ఈ రోజు మా యొక్క రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్ ద్వారానే నేను కూడా ఒక కార్పొరేటర్ అవడం జరిగింది. ఈ రోజు కూడా వాటికి ఖచ్చితంగా కూడా అందరూ కూడా రిజర్వేషన్ పొందుతారు అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా తెలంగాణలో అతిపెద్ద విగ్రహం ఎక్కడైనా ఉంది అంటే అది కేసీఆర్ పెట్టిన ఘనత అది కూడా టీఆర్ఎస్ కి దక్కుతుందని చెప్పేసి అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక అంబేద్కర్ ఒక గౌరవం నిలబడిందంటే సిటీలో నడిబొడ్డున కనపడుతుంది అంటే అతిపెద్ద విగ్రహం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం అంబేద్కర్ గారిది అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు చాలా పనులు చేయడం జరిగింది, దళితులకు ఎన్నో చేయడం జరిగింది. కావున రాబోయే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అందరి కూడా గవర్నమెంట్ కూడా దళితులకు ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు ఇంటికి 10 లక్షల చొప్పున కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్ కూడా ఇప్పుడు అయిపోయింది జరిగింది. మళ్ళా తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే దళితులకు అదే స్కీమ్ ని మళ్ళా కొనసాగిస్తాడని చెప్పేసి కూడా నేను చెప్పగలుగుతున్నాను. కావున ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి జయశంకర్ కాలనీ సభ్యులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఎంతో అభివృద్ధి ముందుకెళ్ళింది. మరి ఇంకా ఎంతో 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 ఇంకా కొంత వెనుకబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకే జాతికి రాసింది అనేది ఏమి లేదు. అగ్ర కులాలకు ప్రతి ఒక్క కులం కూడా వెనుకబడ్డ కులానికి ముందుకు రావాలని ఆయన ఎంతో పోరాటం చేయడం జరిగింది. మరి ఆ ఒక్క అందరూ కూడా ముందుకు వచ్చి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేను జై భీమ్. ఈరోజు అంబేద్కర్ 135వ జయంతిని అల్మాజ్గూడ ప్రాంతంలో జయశంకర్ కాలనీలోని అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఒక సోషల్ రిఫార్మర్, ఒక న్యాయవేత్త, ఒక ఆర్థికవేత్త, అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడు. ఈ రోజు నేను మీడియా ముఖంగా మాట్లాడుతున్నా కానీ ఆర్టికల్ నెంబర్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవాళ ఇక్కడ ఇది మాట్లాడుతున్నా అంటే కేవలం అంబేద్కర్ వల్లనే మాట్లాడుతున్నా. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 4 కానీ ఆర్టికల్ నెంబర్ 14 కానీ ఆర్టికల్ నెంబర్ 15 కానీ ఆర్టికల్ నెంబర్ 16 కానీ సమానత్వం గురించి ఇవాళ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఒక దళిత జాతికే చేయలేదు, భారతదేశంలో ఉన్న అన్ని జాతులకు అంబేద్కర్ చేయడం జరిగింది. ఇలా స్త్రీల హక్కులు అయితే ఏంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఏంది, ఎస్టీ రిజర్వేషన్ అయితే ఏంది, ఓబీసీ రిజర్వేషన్ అన్నిటికీ కూడా ఇలా అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం వల్లనే ఇవన్నీ ఇలా ఈ రిజర్వేషన్ ఫలాలు మనం పొందడం జరిగింది. ఈ రోజు 134వ సంవత్సరం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. మేము ఈరోజు మనం అందరం స్వేచ్ఛగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల వల్లనే. మరియు అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవ్వరికి
దళితులకు వర్గగృహ వారు కాకుండా అందరికీ రాసిండు ఈ రాజ్యాంగం. ప్రతి ఒక్కరికి హక్కు, స్వేచ్ఛ అన్ని ఉన్నాయి. ఈ రోజు మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంది. మనం స్వేచ్ఛగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్లనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబు 134వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని జయశంకర్ కాలనీలోని మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇండియా మొత్తానికి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకంగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా అరుతునీయంగా రాసి మరి దళిత కులాలకు కాకుండా, అగ్ర కులాలకు కాకుండా ప్రతి ఒక్కరు సమాన దృష్టితో చూసిన వారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.